ధీమాతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం ఏం చేయబోతోంది? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. గడిచిన 5 సంవత్సరాల కాలంగా అభివృద్ధి కుంటుపడినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మనం ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ 5 సంవత్సరాల క్రితం ఒక పార్టీకి ఓటు వేసి మనం అధికారంలోకి తీసుకున్నామో ఆ ఆకాంక్ష మేరకు అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం. ఇవాళ చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ చేసినటువంటి అప్పుల గురించి ప్రజలందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలోనే కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే నేషనల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. ఇవాళ ఇంచుమించు 13.5-14 లక్షల కోట్ల రూపాయల అప్పుభారం ఇవాళ రాష్ట్రం మీద ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. మరి అంతటి పెద్ద అప్పుభారం ఉన్నటువంటి సందర్భంలో కనీసం అప్పు తీసుకొచ్చినప్పుడు ఒక ఆస్తి సృష్టి అనేది రాష్ట్రంలో జరగాలి. కానీ ఒక్క ఇండస్ట్రీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇండస్ట్రీలు రానటువంటి నేపథ్యంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగులుగా మన బిడ్డలు మారుతున్నటువంటి సందర్భంలో ఎక్కువ ఖాళీ సమయం వారి చేతిలో ఉన్నప్పుడు వారి ఆలోచన కూడా, ఎందుకంటే ఇంప్రెషనబుల్ ఏజ్ అని చెప్పి ఆ వయసును మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. ఆ నేపథ్యంలో వారు ఎక్కువగా ఇతర డైవర్షన్స్ అంటే డ్రగ్స్ కావచ్చు, ఇటువంటి విషయాల మీద వారు దృష్టి కేంద్రీకరించి దారి తప్పడం, గాడి తప్పడం అనేది జరుగుతున్నటువంటి విషయం రాష్ట్రంలో. మరి అదేవిధంగా ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా రాష్ట్రం ఒక రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే, పెట్టుబడులు రావాలి అని అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా బాగుండాలి. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కావచ్చు, ఇటువంటి వ్యవస్థ అంతా కూడా సవ్యంగా ఉంటేనే పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి హైవేలు తప్పించి మనకి ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు స్వయంగా ఇక్కడ స్టేట్ హైవేస్ మీద దృష్టి కేంద్రీకరించి మౌలిక వస్తువులు అంటే త్రాగునీరు కావచ్చు, పేదలకు ఇళ్ళు కావచ్చు, మరి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి మీద కూడా సీతకన్ను వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కనుక ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు అనేటువంటి అవగాహన ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ ఇవాళ ఒక మెరుగైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు. ఆ మార్పు ప్రభుత్వం మార్పిడితో వస్తుంది అనేటువంటి గట్టి సంకల్పం ప్రజల్లో కనపడుతుంది. కనుక ఆ మార్పుకి ఓటు వేస్తారు అని మేమందరం కూడా భావిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లతో సంబంధం లేకుండా అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ వచ్చింది. ఇవాళ దగ్గర 65,000 కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణం ఇప్పటికే జరిగింది. ఇంకా చాలా కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ట్రైన్లు కూడా ఇవాళ చూసినట్లయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం కావచ్చు, IIT, IIIT, NIT, ఐసర్, కస్టమ్స్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యాకేజింగ్, ఇవన్నీ కూడా ఇది కొన్నే మీకు చెప్తున్నాను. కానీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వటం జరిగింది. దీనివలన ఇక్కడ ఉన్నటువంటి మన మానవ వనరులు కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి. కనుక అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఎజెండాగా తీసుకుని ప్రజలు ముందుకు వెళ్తుంది. అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం మెరుగ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినటువంటి సందర్భంలో కొంచెం సమన్వయం అనేది ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది మొదట్లోనే జరిగింది. దానికోసం అని చెప్పి స్టేట్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవడం జరిగింది. కనుక ఏ పార్టీ ఎక్కడైనా సరే పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మిగిలిన పార్టీలని కలుపుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ కూడా నేను కొవ్వూరుకు వచ్చినటువంటి సందర్భంలో చూసినట్లయితే 3 పార్టీలు కలిసి ఇవాళ ముందుకు వెళ్తున్నాం. ఏదైతే మా జాతీయ మేనిఫెస్టో ఉందో దాంట్లో మధ్య తరగతి వారు ఇంతవరకు కూడా విస్మరింపబడ్డారు అనేటువంటి అంశం అనేక సందర్భాల్లో చర్చకు వస్తుంది. కనుక అటువంటి మధ్య తరగతి వారికి అఫోర్డబుల్ హౌసింగ్, అదేవిధంగా ఆరోగ్యం, వారికి ఆరోగ్యం అందివ్వడానికి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో వారికి కూడా వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయటం జరిగింది. అదేవిధంగా వయసు పైబడినటువంటి వారు 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు కూడా ఆయుష్మాన్ భారత్ అవకాశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది. యువత ఖచ్చితంగా ఒక ఫోకల్ పాయింట్గా ఉంటారు. ఎందుకంటే మన యువత నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటేనే రేపు దేశాభివృద్ధికి వారు దోహదపడగలుగుతారు. కనుక వారి మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదేవిధంగా అన్నదాతలైనటువంటి రైతులు
రైతుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. కనుక వీటన్నిటిని క్రోడీకరించుకుని అదే ఎజెండాగా మేము ఆంధ్ర రాష్ట్రంలో మా పనితీరు ఉంటుంది. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ వేలాది కోట్ల రూపాయలు దగ్గర సాలీనా సంవత్సరానికి 8 నుండి 9 వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలకు కూడా వనరులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆ వనరులన్నీ ఏమైపోయాయి? చివరికి సర్పంచులకు కూడా వారి చేతికి సరిగ్గా ఆ వనరులు రాకుండా ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళారు అని అంటే ఇది ఎంత శోచనీయం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, లేదంటే హౌసింగ్కి లెవెలింగ్ చేయించడం కావచ్చు, వాటన్నిటికీ ఆ డబ్బులు వినియోగించుకుంటున్నారు. కానీ సవ్యంగా ఆ వనరులు ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం లేదు. కనుక ఇక్కడ జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే వనరులు కేంద్రం ఇస్తుందో దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు అనేటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకి కన్ఫ్యూజన్ లేదండి, మాకు కూడా భారతీయ జనతా పార్టీ కూడా కన్ఫ్యూజన్ లేదు. మా రాజధాని అమరావతి. కన్ఫ్యూజన్ ఉన్నదల్లా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్యమంత్రి గారికి. వారు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆటను తెర మీదకి తీసుకుని వచ్చి ప్రజల్ని ఈ రకంగా మోసపూరితంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక చర్య వారు చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాత్రం అమరావతికి కట్టుబడి ఉంది. అమరావతి రాజధాని అని చెప్పి అనంతపురం నుండి మన అమరావతికి రావడానికి 29,000 కోట్ల రూపాయలతోటి రోడ్డు నిర్మాణానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా అమరావతి బాహ్య వలయ రోడ్డు ORR అని ఏదైతే అనుకుంటామో దానికి 20,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ అమరావతి రాజధాని అని నమ్మి భవానీపురంలో బ్రిడ్జ్ వేసినా లేదా బెన్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ వేసినా ఇది అమరావతి రాజధాని అని విశ్వసించే ఈ నిర్మాణాలు చేయడం జరిగింది. అదేవిధంగా అసలు రాజధానికి అని చెప్పి ఒక DPR కూడా అందించినటువంటి నేపథ్యంలో 2,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చారు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు జరగాలని. కనుక ఎక్కడా కూడా మాకు అనుమానం లేదు, మాకు కన్ఫ్యూజన్ లేదు. మా క్యాపిటల్ అమరావతి. నేను ఒక్కసారి ప్రజలకి గుర్తు చేస్తున్నానండి, విభజన చట్టంలో 7 మండలాలు ఏవైతే పోలవరం నిర్మాణం జరిగితే ముంపుకు గురవుతాయో అవి తెలంగాణలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం జతపరచండి అని చెప్పి అడిగిన వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. కానీ అప్పట్లో తీసుకొచ్చినటువంటి బిల్లో 7 మండలాల గురించి అసలు మాట లేదు, ఊసే లేదు. చివరికి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానిగా వచ్చి ఒక పేపర్ మీద చదివారు, కానీ దాని చట్టబద్ధత కల్పించలేదు. దానికి చట్టబద్ధత కల్పించింది, క్యాబినెట్లో పాస్ చేయించింది మన NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో వారు క్యాబినెట్లో ఆమోదించి దాని 7 మండలాలు కూడా ఇటు కలిపారు. సో పోలవరం పట్ల వారికి ఎటువంటి అంకిత భావం ఉందండి? అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన డిస్ఇన్వెస్ట్మెంట్ వారు సపోర్ట్ చేసిందే కదా. నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ వారు కూడా సపోర్ట్ చేశారు. కనుక ఇవాళ మాట మార్చడం ఎలా కుదురుతుంది? ప్రజలు మర్చిపోరు కదా ఇవన్నీ. కానీ మీ మాధ్యమంగా నేను ప్రజలకి తెలియజేస్తున్నాను, డిస్ఇన్వెస్ట్మెంట్ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దృష్టి లేదు. RINL ఏదైతే ఉందో, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ అంటే లాభాల బాటలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా కట్టుబడి ఉంది. అదే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తుంది. జాతీయ ప్రాజెక్టుగా దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే దాని మీద ఖర్చు చేస్తుంది. దాని నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా చేస్తే పైనుండి అంత త్వరగా బిల్లులు కూడా రిలీజ్ అవుతాయి, పోలవరం నిర్మాణం అయిపోయి. వాళ్ళ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థినిగా నన్ను ఎంపిక చేయడం అనేది ఇది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే ఒక కల్చరల్ సెంటర్గా ఒక మంచి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం. ఎందరో మహానుభావులు ఈ రాజమహేంద్రవరం నుండి అసలు వారు ఒక రకంగా జాతీయ ఖ్యాతి గడించినటువంటి వారందరూ కూడా, మహనీయులందరూ కూడా ఈ ప్రాంతంలో నడయాడినటువంటి వారి. కనుక అటువంటి పుణ్యభూమికి నేను ప్రాతినిధ్యం వహించడం అనేది ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు కూడా రాజమహేంద్రవరం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే కళలకి కాణాచి రాజమహేంద్రవరం అయినటువంటి సందర్భంలో, కవిత ఇక్కడే పుట్టినటువంటి సందర్భంలో అసలు తెలుగు భాషకి మెరుగులు దిద్దింది రాజమహేంద్రవరంలోనే. కాబట్టి మా తండ్రి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. కనుక ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అభివృద్ధి లేదు,
కనుక ఆ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి రాజమహేంద్రవరాన్ని ఒక ఉచ్చ స్థాయికి తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం.